నమస్తే. వెల్కమ్ టు V27 న్యూస్. నేను మీ సుజాత. మనం కరీంనగర్ పట్టణంలో 23 డివిజన్ లో ఉన్నాం. ప్రముఖ న్యాయవాది అయిన కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న బబుల్ వర్మ గారితో ఈ రోజు మన ముఖాముఖి. నమస్తే సార్. నమస్తే సుజాత గారు. సార్, మీరు మీ పార్టీ హయాంలో లేనప్పుడు కూడా మీరు ఎన్నో సాంఘిక సేవలు చేశారు కదా, అది మీకు ఎలా సాధ్యపడింది? యాక్చువల్లీ నేను కార్పొరేటర్ గా కాంటెస్ట్ చేసే టైంలో మా ప్రభుత్వము అసలు లేనే లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిలబడడానికి కూడా జంకించేది. అప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ 15 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు 60 ఏళ్ళు మున్సిపల్ గా ఉన్నది. ఎంఎస్ఆర్ దయ వల్ల ఇది కార్పొరేషన్ అయింది. అనేక గ్రామాలు విలీనం కావడం వల్ల సీతారాంపూర్ అనే గ్రామము 2020లో విలీనమైంది. మొట్టమొదటిసారి కార్పొరేటర్ గా కాంటెస్ట్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. దానికంటే ముందు ఇది గ్రామ పంచాయతీ ఉండే. ఆ గ్రామ పంచాయతీ టైంలో సర్పంచ్ గా కాంటెస్ట్ చేయడానికి వెళ్తే నన్ను విత్డ్రా చేయించడం జరిగింది. ఆ తర్వాత నా కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను గుర్తించి నాకు టికెట్ ఇస్తే నేను నిలబడి దానికోసం సాయశక్తుల కృషి చేసి ఒక్కన్నై కదిలినాను. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు టికెట్ వస్తే మీరు ఏ విధంగా సేవ చేయగలుగుతారు? మీ మాటల్లో మా ప్రేక్షక లోకానికి చెప్పండి. పోయిన సంవత్సరం ప్రభుత్వం లేనప్పుడే టికెట్ ప్రభుత్వం నాకు జెండా ఇచ్చింది, పాంప్లెంట్లు ఇచ్చారు, నాకు స్టిక్కరైజ్లు ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాను. ఆ పార్టీ లేకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండబోదు. మనం ఒకవేళ కాంటెస్ట్ చేస్తున్నామంటే పార్టీ టికెట్ ఉంటే సగం బలం ఉంటుంది. ఆ టైంలోనే పార్టీ నన్ను గుర్తించింది. అయినప్పటికీ ఓడిపోయినా అనేక సామాజిక కార్యక్రమాలు చేసిన. ఒకవేళ నా ప్రభుత్వం, నా కాంగ్రెస్ పార్టీ గనక నాకు టికెట్ నన్ను గుర్తించి నేను చేసిన పనులకు నన్ను గుర్తించి నాకు గనక టికెట్ ఇచ్చినట్టయితే, నాకు టికెట్ వచ్చిన తర్వాత నేను గనక విజయం సాధిస్తే అనేక పనులు ఉన్నాయి. ఎందుకంటే ఈ సీతారాంపూర్ 23 డివిజన్ విలీన గ్రామం. ఇది విలీన గ్రామం వల్ల దీనికి ఇప్పటికీ రోడ్లు కానీ, నెక్స్ట్ మోరీలు కానీ, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ మున్సిపల్ వాటర్ సప్లై లేదు. అంతేకాకుండా పర్మిషన్ల విషయానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మిగిలినటువంటి రోడ్లను అంటే ఒక 10 ఏళ్ళు నా 23 డివిజన్లో టిఆర్ఎస్ క్యాండిడేట్ సంబంధించినటువంటి వ్యక్తి 5 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నాడు, 5 ఏళ్ళు కార్పొరేటర్గా ఉన్నాడు. కొన్ని పనులు అయినప్పటికీ కూడా దాదాపు 50% రోడ్స్ లేవు, మోరీ లేదు. చాలా జనాలు ఇబ్బంది పడుతున్నారు. కూత దూరంలో డ్యామ్ ఉండి వాటర్ ట్యాంకులు కూడా పక్కకే ఉండి వాటర్ సరఫరా లేదు. అసలు మున్సిపల్ వాటర్ సంబంధించిన వాటర్ లేక అనేక మంది నన్ను విన్నవించుకున్నారు. అమ్మా, మరి నా చేతిలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఓన్లీ 2 సంవత్సరాలు అవుతుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. మాకు అన్నిటి మీద అవగాహన రావడానికి సమయం పట్టింది. ఒకవేళ మీరు నన్ను గుర్తించి నన్ను గెలిపించినట్టయితే వాటర్ సప్లైతో పాటు రోడ్లు, మోరీలతో పాటు కరెంటు సమస్యను కూడా నేను తీరుస్తా. అంతేకాకుండా మన 23 డివిజన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లను నేను కాపాడడానికి కృషి చేస్తా. సార్, మీరు కార్యక్రమాలు చేసిన అంటున్నారు కదా, మీరు ఏ కార్యక్రమాలు చేశారు అవి మీ మాటల్లో చెప్పండి సార్. ప్రభుత్వము 2023 డిసెంబర్లో వచ్చింది. దానికంటే ముందు ఈ 23 డివిజన్లో ప్రతి వ్యక్తి కాంగ్రెస్ కోసం తిరగడం కోసం చాలా భయపడేవాళ్ళు. నేను ఎలాంటి చంకు లేకుండా నా వార్డులో సూర్యానగర్, సాయి బాలాజీ నగర్, సాయిరామ్ నగర్, బాలాజీ నగర్, మైత్రి నగర్, వినాయక నగర్, ఇలాంటి వార్డులు, బృందావన కాలనీలో కొన్ని ప్లేసెస్, నెక్స్ట్ మెహర్ నగర్ నుంచి ఒక 100 ఓట్ల వరకు ఈ ఏరియాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దృష్టి సూచికలు బోర్డుల మీద పెట్టాను. అక్షర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాని పేరు మీద అనేక బోర్డులు సూర్యనగర్ 1,
సూర్యనగర్ 2, సూర్యనగర్ 3, సూర్యనగర్ 4 ఇలా 11 వరకు మళ్ళీ లోపలికి వెళ్ళినాక 4A, 4B ఇట్లా డివైడ్గా చేసి కూడా బోర్డులను నేను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్టీసీ కాలనీలో 1 to 6, 1A, 1B, 2A, 2B ఇలా 6A, 6B దాకా పెట్టడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ఏరియాలలో చిన్న చిన్న రోడ్లు నాతో అయ్యే రోడ్లు, పెద్ద రోడ్లు నాతో కాదు, ప్రభుత్వం ఆ, ఆ, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయాలి. నాతో చేతనైనంత చిన్న చిన్న రోడ్స్ కూడా నేను పోయడం జరిగింది. అందులో పెద్ద చేయి కూడా వేసిన ఆ ఏరియాలో మంచిగా 2000, 5000 వేసుకుంటే నా పెద్ద చేయిగా నేను వేసి చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి వినాయక చవితికి ఒక ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో ఒక 2000, 3000 కాదు, ఆ వినాయకుని మండపాలల్లో మంచిగా జరగాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి వినాయకునికి 10,000 పైన, దుర్గామాతకి 20,000 పైన చందాతో పాటు అనేక వినాయక చవితి మరియు అనేక మండపాల దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా ఎక్కడైనా లైట్లు లేనితూ చీకటిగా ఏర్పడితే కరెంట్ ఆఫీస్ వాళ్ళు లేట్ చేస్తే నా సొంత ఖర్చులతో అనేక లైట్లు, 100కు పైగా లైట్లు ఏర్పాటు చేసినాను నేను. ఇంకా శ్రీరామ ప్రతిష్ట జరిగేటప్పుడు అసలు శ్రీరామ ప్రతిష్ట ఎవరైనా ఏమనుకుంటారు, బీజేపీ కార్యకర్తలు వేస్తారని. పార్టీలకు అతీతంగా ఒక కాంగ్రెస్ క్యాండిడేట్ అయినా వాళ్ళు ఎంతో మంది ఫోన్ చేస్తే ఎవరు ముందుకు రాకపోతే ఆర్టీసీ కాలనీలో అయోధ్యలో ప్రతిష్ట జరిగినప్పుడు శ్రీరాముని విగ్రహం పెట్టి పూజ చేసి అనేక మందికి భోజనాలు ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా ఒక హిందూ భావంతో నేను దాన్ని సక్సెస్ఫుల్ చేసినాను. అంతేకాకుండా నా ఏరియాలలో ఎంతో మందికి అనారోగ్య సమస్య ఏర్పడితే వాళ్లకు ధన సహాయం చేసినాడు. దాంతో పాటు నేను ఒక న్యాయవాదిని, ఒక రేకుర్తి ఇష్యూస్లల్లా ఒక 1000 ఆర్డర్ల పైన తీసుకొచ్చిన నేను. ఇంకా ఎవరైనా వాడికి సంబంధించిన వాళ్ళు సమస్యలు వస్తే వాళ్ళకు ఫ్రీగా వాదించడం జరిగినది. ఇలాంటి కార్యక్రమాలు 1 కాదు, 2 కాదు, 25 పైన కార్యక్రమాలు చేసినాను. అందుకనే టికెట్కు మా 20వ తారీఖున నిన్నటి నుండే మా టికెట్ల గురించి మాకు అప్లై చేసుకోమని కోసం మాకు నోటిఫికేషన్ మా ప్రభుత్వం, కాంగ్రెస్ మా అధికారులు, మా నాయకులు చెప్తే మీరు సబ్మిషన్ చేసేటప్పుడు నువ్వు చేసిన ఒక 4-5 పనులు చెప్పు అంటే 1 కాదు, 2 కాదు, 25 రాసి సబ్మిషన్ చేస్తే అసలు ఎందుకు నాకు టికెట్ ఇవ్వకూడదు. అంతకుముందు కష్టాల్లో ఉన్నప్పుడు నేను పార్టీ జెండా మోసిన, అందరు హేళన చేసిర్రు, నవ్విర్రు, ఎందుకురా పార్టీని, చచ్చిపోయే పార్టీని పట్టుకొని తిరుగుతుర్రు అని అన్నారు నన్ను. అయినా నేను చాలా మనోధైర్యంతో నిలబడి ఈరోజు కాదు, ఒక 1999లో 1999లో నాకు ఓటు హక్కు వస్తే ఆ రోజు నుండి 27 ఏళ్ల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నీ జెండా ఎత్తుకొని నేను తిరుగుతున్నా ఈ కరీంనగర్లో. మీ ప్రభుత్వంలో 6 పథకాలు అన్నారు కదా, మరి 6 పథకాలు అమల్లోకి వచ్చాయా? అన్ని పథకాలు జరిగినాయని మీరు అనుకుంటురా? మీరే మీ మాటల్లో చెప్పండి సార్. మేము హామీలు ఇచ్చాము. హామీలు నెరవేర్చడం కోసమే మా రేవంత్ అన్న గారు చాలా కృషి చేస్తున్నారు. అందరిలాగా కాదు, మాటలు చెప్పి తప్పించుకునే వాదం కాదు మాది. మేమిచ్చినటువంటి 6 హామీలలో మొట్టమొదటి హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అది. ఒక ఆడపడుచు తన ఇంటికి వెళ్ళాలంటే ఏదో ఒక ఆటోలో లేదా ప్రైవేట్ వాహనాల మీద వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు మహిళలు హుషారుగా తన బస్సులోకి వెళ్ళి ఉచితాన్ని వాడుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. నేనే అనేక సార్లు కావాలని, నాకు కారు ఉన్నప్పటికీ కూడా నేనే కావాలని బస్ ఎక్కి ఒక 100 మందిని అడిగిన, అమ్మా ఎలా అనిపిస్తుంది మీకు అంటే, రేవంత్ అన్న కడుపు సల్లా ఉండా, ఆయన చేయబట్టి మా అన్న వాళ్ళ ఇంటికి పోతున్నా, మా అత్తగారి ఇంటికి పోతున్నా, మా పిన్ని వాళ్ళ ఇంటికి పోతున్నా, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోతున్నా అని చాలా సంబరపడ్డారు. అంతేకాకుండా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది 250 యూనిట్ల వరకు. అదే కాకుండా 500 రూపాయలతోటి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగినది. దానితో పాటు
రైతు బంధు, రైతు రుణాలు, అసలు చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణ జరగలేదు. ఎస్సీ వర్గీకరణ అప్పుడెప్పుడో నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఎస్సీ-ఏ, ఎస్సీ-బి, ఎస్సీ-సి, ఎస్సీ-డి అని చూసిన. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏర్పడ్డ టీడీపీ హయాంలో, అది ఐ థింక్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హయాంలో చేసినటువంటి వర్గీకరణ మళ్ళీ మిళితం చేసిన తర్వాత చాలా ధైర్యంగా ఒక వర్గానికి న్యాయం జరగాలి లేదా ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఆలోచించి మా రేవంత్ అన్న గారు మా మంత్రివర్యులందరి సమక్షంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఎస్సీ-ఏ, ఎస్సీ-బి, ఎస్సీ-సి, ఎస్సీ-డిగా వర్గీకరించడం జరిగినది. అది ఒక గొప్ప ఆలోచన. అంతేకాకుండా 50% బీసీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు కల్పించాలని ఒక రెడ్డిగా ఉన్నప్పటికీ కూడా తన కులము వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారని తెలిసి కూడా ఎంతమంది జనాభా ఉంటే యథా జనము తదా ప్రజలకు అనుకూలంగా వాళ్ళకు ఉన్నటువంటి జనాన్ని బట్టి రిజర్వేషన్ కల్పించాలని తను పూనుకుంటే కోర్టులు ఇవన్నీ కొంచెం ఆపడం జరిగినది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఒక చేయాల్సినటువంటి రెండు మిగిలి ఉన్నాయి అనుకుంటున్నాం. ఒకటి, మీలాంటి మహిళా చెల్లెలకు 2,500 రూపాయలు. నెక్స్ట్, మ్యారేజ్ టైంలో బంగారము. అవి 2 తప్ప మేము ఎవ్రీథింగ్ ప్రతిదీ మేము ఆరిట్లల్లా మినిమం 70-80% మా ప్రభుత్వం, మా రేవంత్ అన్న రైజింగ్ నంబర్ 1 అనే పేరుతో 2047 లో మనము $3 మిలియన్ స్థాయిలో మనం ప్రపంచం గుర్తించే విధంగా కేవలం మన పోటీ పక్కనున్న తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మీద కాదు, యూపీ, బీహార్, గుజరాత్ కాదు, మనది డల్లాస్ మరియు అమెరికా, జర్మన్ లాంటి దేశాలతో, చైనా, జపాన్ లాంటి దేశాలతో మనం పోటీ పడాలనే ఉద్దేశంతో రేవంత్ అన్న అహర్నిశం అందరినీ కలుపుతూ మొత్తం మంత్రివర్గాలని కలుపుతూ ముంగడికి తీసుకెళ్తున్నటువంటిది జరుగుతున్నది. కాబట్టి రేవంత్ అన్న ఉన్నాడు కాబట్టి మేము ఈ రోజు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాము. ఇందిరమ్మ ఇండ్లపై వైట్ రేషన్ కార్డులపై మీ పార్టీలకు అతీతంగా ఇస్తారా, పార్టీకి అనుకూలంగా ఇస్తారా? మీ మాటల్లో చెప్పండి సార్. మీ క్వశ్చన్ ఏంటంటే కేవలం మీ ప్రభుత్వం ఉంటే మీ వాళ్ళకే ఇస్తారా లేదా ఇతర పార్టీ వాళ్ళకు కూడా ఇస్తాం? మా ప్రభుత్వం అలాంటిది కాదు. మా రేవంత్ అన్న ఓటు వేసినోళ్ళకు పనిచేయాలి, నా ఓటర్కే నేను పనిచేయాలనే ఆలోచన గల వ్యక్తి కాదు. ఒక సీఎంగా అతను అయిన తర్వాత ప్రజలందరూ మనోళ్ళే, ప్రతి ఓటర్ మనవాళ్ళే అనే భావనతోటి మేము పార్టీలకు అతీతంగా అత్యధిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు స్పెషల్గా మనకు స్పష్టంగా కనబడతారు. అనేక మంది రేకులల్లా గుడిసెలేసుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. మేము పార్టీలకు అతీతంగా మాకు ఓటు వేసిన వేయకుండా, ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడక ముందు మాకు ఇక్కడ 25% ఓట్లు మాత్రమే పడేది. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఓటు వేసిన వాళ్ళ కోసం వచ్చినటువంటి ప్రభుత్వం కాదు ఇది. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం. మా పాలన, మా ఇందిరమ్మ పాలన మాది. మా ఇందిరమ్మ పాలన మా రేవంత్ అన్న ఆలోచనతో ముందుకోతున్నటువంటిది. మేము రేషన్ కార్డు కూడా లేని వాళ్లకు, ప్రతి ఒక్క వ్యక్తికి మేము మా 23 డివిజన్లో తెల్ల రేషన్ కార్డు పార్టీలకు అతీతంగా అందరికీ రేషన్ కార్డు మేము ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం వల్లే అన్ని పనులు చేసినామని అంటున్నారు కదా, మరి మీ ప్రభుత్వం వాళ్ళు మీరు గెలిచినాక మీరేం పనులు చేస్తారు? వాళ్ళు చేసిన డబ్బు కొట్టడం తప్ప వాళ్ళు చేసింది లేదు, ఏం పోయేది లేదు. మా ప్రభుత్వము ముందుండి అన్ని, ఎక్కడ రోడ్డు లేదు, ఎక్కడ లైట్ లేవు, ఎక్కడ మోరీ లేవు, వాటర్ సప్లై లేవు, దాన్ని గుర్తించి అందుకనే మేము గత 10 ఏళ్ల సుంది వాళ్ళ పాలనలో మన స్మార్ట్ సిటీ అయినటువంటి కరీంనగర్ లో సక్రమంగా పనులు నడుస్తలేవు, వాటర్ సప్లైస్ లేవు. కాబట్టి వాళ్ళని గద్దె దింపి మేము కరీంనగర్ లో మా కాంగ్రెస్ జెండా ఎగరవేసి మన డివిజన్లు, మన 66 డివిజన్లు మొత్తం స్మార్ట్ సిటీ అయినటువంటి మన కరీంనగర్ ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ఒక ఇండోర్ మాదిరిగా మేము అక్కడ ఇండోర్ లో మన సంబంధించినటువంటి పెద్దపల్లి ఐఏఎస్ ఉన్నాడు, అతని ఇండోర్ లో చాలా అద్భుతంగా చేసిర్రు.
అంతేకాకుండా మరి ప్రభుత్వం కనుక ఏర్పడితే మేము స్పష్టంగా కరీంనగర్ టవర్ లో ఒక మనాలి టైప్ చేద్దాం అనుకుంటున్నాం. రాత్రి 9 కాగానే మొత్తము ఓన్లీ 9 రాత్రి నుంచి పొద్దున 9 గంటల వరకు మాత్రమే 3 టైర్స్ 4 టైర్స్ లారీలు వెళ్ళాలి. మిగతా టైంలో ఎట్టి పరిస్థితులైనా కానీ అందరూ కాలినడకన వెళ్ళి కొనుక్కోవాలి, ఆర్డర్స్ పెట్టి రావాలి. ఆర్డర్స్ అంటే ఈరోజు ఎవరైనా కానీ ఏదో జెప్టోలను బ్లింకిట్లను పెడుతుర్రు, అది కాదు. స్వచ్ఛంగా చూసి అక్కడ ఆర్డర్ ఇస్తే నైట్ 9 నుంచి మార్నింగ్ 9 లోపు మన ఇంట్లో వస్తువులు ఉంటాయి. ఏ 4 చక్రాలు కానీ 3 చక్రాలు కానీ టవర్లో వెళ్లకుండా మేము దాన్ని నిరోధించి కాలినడక అంటే ఒకటి గమనించండి, అందరు పొద్దున్న లేచి వాకింగ్ పోతారు కానీ ఓ దుకాణం పోమంటే కారు కావాలి లేకపోతే ఆటో కావాలంటారు. కానీ కాలినడక అనేది మంచిది. నేను గత 2 సంవత్సరాల క్రితము హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఢిల్లీ, ఆగ్రా తిరిగొచ్చిన. అక్కడ కాలినడకకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కావున కరీంనగర్ లో గనక మా కాంగ్రెస్ జెండా రెపరెపలాడితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టవర్ సర్కిల్ ని ఒక సుందర నగరంగా ఒక చండీగఢ్, ఒక భాగ్యనగరము మరియు ఒక మంచి విశాఖపట్నంలో ఉన్నటువంటి, అంతేకాకుండా ఒక సింగపూర్ లాగా మేము తీర్చిదిద్దుతామని మేము తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ చేసింది లేదు, పోయేది లేదు. వాళ్ళ డప్పు సప్పుళ్ళు ఎక్కువ, పని తక్కువ. మా పని అంటే ఏంటిదో మేము కాంగ్రెస్ వాళ్ళ మేము బల్దియాలో అడుగుపెట్టిన తర్వాత మా పనితనం ఏందో మేము చూపిస్తాము. బబుల్ వర్మ గారితో 23వ డివిజన్ గురించే ఇంటర్వ్యూ చేయడానికి వస్తే సార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ పనులు జరిగాయో, ఇంకా ఏం చేయబోతున్నారో కూడా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. మీ మాటల్లో మా ప్రేక్షక లోకానికి చాలా మంచి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు సార్. ఓకే ఫ్రెండ్స్, మరో ఇంటర్వ్యూలో మరో ప్రముఖ వ్యక్తితో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ సుజాత.